కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఆల్రెడీ మనం స్క్వేర్స్ ఎలా కౌంట్ చేయాలి చూసాం, రెక్టాంగిల్స్ చూసాం, సర్కిల్స్ చూసాం, అలానే స్ట్రైట్ లైన్స్ కూడా చూసాం. ఈ రోజు ఏంటి ట్రయాంగిల్స్ ఎలా కౌంట్ చేయాలి, ఆ షార్ట్ కట్ ట్రిక్స్ ఏంటి, నార్మల్ గా కౌంట్ చేస్తే ఎంత టైం పడుతుంది, అదే షార్ట్ కట్స్ ని యూస్ చేస్తే ఎంత ఫాస్ట్ గా మనం ట్రయాంగిల్స్ ని కౌంట్ చేస్తాము, ఎన్ని విధాలుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ట్రయాంగిల్స్ మీద ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫామ్ చేయొచ్చు. అలానే ఎగ్జామ్ లో కూడా డిఫరెంట్ వేస్ లో క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఎలా అడిగినా సరే మనం ఈజీ వేలో ట్రయాంగిల్స్ ని ఎలా కౌంట్ చేయాలి అన్ని ట్రిక్స్ నేర్చుకుందాము. వీడియోని అయితే అసలు స్కిప్ చేయొద్దు. ఓకే, నీట్ గా కంప్లీట్ గా చూడండి, మీకు తెలియనివి ఎన్నో తెలుసుకుంటారు. ఓకే, సరే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. ఇలా చూడగానే ఇది ట్రయాంగిల్. ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఉంటాయి. ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఉంటాయి. ఇలా ఈక్వల్ సైడ్సే ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఎలా ఉన్నదాన్ని ట్రయాంగిల్ అంటారు. ఓకేనా. సో ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్. సరే ఇప్పుడు ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయండి? ఓన్లీ 1. చాలా సింపుల్. ఇలా ఇచ్చేసి హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్ అంటే ఏంటి, 1 ట్రయాంగిల్ అని చెప్పేస్తాము. కానీ ఎగ్జామ్ లో ఇంత ఈజీగా అడుగుతారా? లేదు కదా. సో చూద్దాం. ఇలా ఉందండి. ఇప్పుడు దీన్ని చూడగానే ఎన్ని ట్రయాంగిల్స్ అంటారు? చాలా మంది ఏం చేస్తారు, 1 2 అంటారు అంతే. సో నేను జస్ట్ ఈ క్లాస్ చెప్పే ముందు మా అబ్బాయిని కూడా అడిగాను, ఎన్ని ట్రయాంగిల్స్ అంటే 2 అన్నాడు. ఎందుకని ఏం చేస్తున్నారు, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్ 1, ఇదొకటి 2 అనుకుంటున్నారు. బట్ ఈ బిగ్ ట్రయాంగిల్ ఉంది కదండి, రెండింటిని కలిపేది. సో మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3 ఉన్నాయి. ఓకేనా. సో అందుకని చెప్పేసి మనము అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. సో మనం చెప్పిందే కరెక్ట్ అనుకోకుండా ఇంకేమైనా ట్రయాంగిల్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉందా అని. సో ఇక్కడ ఒకటి 1, ఇదొకటి 2, మళ్ళీ ఈ రెండింటినీ కలిపితే 3. సో 1 2 మొత్తం కలిపితే 3. సో దాని బదులు ఎలాగా 1 + 2 వేస్తే ఎంతండి? 3. ఈ షార్ట్ కట్ ఎక్కడో చూసినట్టుంది, రెక్టాంగిల్స్. రెక్టాంగిల్స్ లో అండ్ పారలాగ్రామ్స్ లో యూస్ చేసిన షార్ట్ కట్ ని ఇక్కడ యూస్ చేస్తాము. ఇక్కడ ట్రయాంగిల్ ని ఎన్నిటిగా డివైడ్ చేశారో చూసుకొని మనము నెంబర్స్ ఫామ్ చేస్తాము. ఓకేనా. సో ఇక్కడ ఒకటి 1, ఇక్కడ ఒకటి 2 అని. సో ఈ రెండింటిని యాడ్ చేస్తాము. మొత్తం ట్రయాంగిల్స్ ఎన్ని? 3. ఓకేనా. ఈ షార్ట్ కట్ చూసినట్టుందా, ఆల్రెడీ రెక్టాంగిల్స్ లో యూస్ చేసాము. ఓకేనా. సో ఇంత సింపుల్ గా ఇస్తే మీరు షార్ట్ కట్ గుర్తులేకపోయినా ఈజీగా చెప్పేస్తారు, ఈ డయాగ్రామ్ లో 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో అలా కాకుండా ఇంకా డిఫరెంట్ గా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఇలా లైన్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి అంటే ట్రయాంగిల్ ని ఇంకా మోర్ డివిజన్స్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు కూడా మనం ఈజీగా ఫాస్ట్ గా ఆన్సర్ చేయాలంటే మనకి షార్ట్ కట్ తెలియాలి. సో ఇప్పుడు ట్రయాంగిల్ ని ఎన్నిటిగా డివైడ్ చేశారో చూడండి, 1 2 3. సో ఇప్పుడు ఏం చేయాలి, 1 + 2 + 3. సో యాడ్ చేస్తే ఎంతండి? 6. సో దీనిలో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 6. చాలా మందికి డౌట్, ఏ మేడం మాకు 6 ట్రయాంగిల్స్ చూపించండి అని. చూద్దాం. సో ఇది ఒకటండి 1, ఇదొకటి 2 3. ఓకేనా. సో సింగిల్ ట్రయాంగిల్స్ 3 ఉన్నాయి. ఇప్పుడు 2 2 కంబైన్ చేయొచ్చు కదా, 4. ఓకే, సింగిల్ ట్రయాంగిల్స్ 3 ఉన్నాయి. 2 2 కంబైన్ చేసి చూద్దాం. ఇదొకటి 1 2. సో 2 2 కంబైన్ చేసినవి ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. 2 2 కంబైన్ చేసినవి 2 ఉన్నాయి. తర్వాత ఓవరాల్ గా ఒక బిగ్ ట్రయాంగిల్ ఉంది కదా, 3 ట్రయాంగిల్స్ కంబైన్ చేసింది. ఓకేనా. 3 ట్రయాంగిల్స్ ని కంబైన్ చేసింది 1. సో మొత్తం యాడ్ చేస్తే ఎంతండి? 6. అలా వస్తాయన్నమాట. ఓకేనా. సో మీకు షార్ట్ కట్ యూజ్ చేస్తే ఒక స్టెప్ లోనే అయిపోతుంది, 1 + 2 + 3. అవి ఎలా వచ్చాయి మేడం మాకు 6 ట్రయాంగిల్స్ అంటే చూడండి, సింగిల్ ట్రయాంగిల్స్ 3 ఉన్నాయి. తర్వాత 2 2 కంబైన్ చేయండి, తర్వాత 2 2 కంబైన్ చేయండి. ఈ 2 కంబైన్ చేస్తే ఒక ట్రయాంగిల్, ఈ 2 కంబైన్ చేస్తే ఒక ట్రయాంగిల్. అంటే 2 ట్రయాంగిల్స్ ని కంబైన్ చేసినవి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మొత్తం 3 ట్రయాంగిల్స్ ని కంబైన్ చేసినవి ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. సో మొత్తం యాడ్ చేస్తే 6 అన్నమాట. ఇలా వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ మనము ఇంక ఇలా కనిపించగానే మనకి షార్ట్ కట్ ఫామ్ తెలుసు. ఇలా కనిపించగానే షార్ట్ కట్ ఫామ్ తెలుసు. ట్రయాంగిల్ ని ఇలా లైన్స్ గా డివైడ్ చేశారు. ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? 1 2 3 4. సో ఇప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి. 1 + 2 + 3 + 4. సో ఎంతండి? 10. ఎంత ఈజీనో. సో ఎంతండి? 10 ట్రయాంగిల్స్. సో మీకు ఒకవేళ ఈ 1 + 2 + 3 + 4 అనేది యాడ్ చేయడం కష్టంగా ఉన్నా, ఇది సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటండి? n × n + 1/2. n అంటే ఇక్కడ 4 గా తీసుకోవాలి హైయెస్ట్ నెంబర్. ఓకేనా. ఎన్ని డివిజన్స్ ఉంటే అన్ని.
వీడియోని పాస్ చేసుకొని మీరు ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, డివిజన్స్ నోట్ చేయాలి. ఎన్నిటిగా డివైడ్ చేస్తున్నాయి, 1 2 3 4 5. సింగిల్ ట్రయాంగిల్స్ ని కౌంట్ చేస్తున్నాం అంతే. సింగిల్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఆ 5 నెంబర్స్ ని వరుసగా యాడ్ చేయండి. 1 + 2 + 3 + 4 + 5 ఎంతండి, 15 ట్రయాంగిల్స్. సో ఎంత, 15 ట్రయాంగిల్స్. సో ఇక్కడ సింగిల్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయని నెంబర్స్ ఇచ్చేసుకున్నాము. సింగిల్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5. సో ఆ నెంబర్స్ యాడ్ చేసాం. ఈ షార్ట్ కట్ ట్రిక్ ఆల్రెడీ మనం చూసాము, రెక్టాంగిల్స్ లో అండ్ పారాలాగ్రామ్స్ లో యూజ్ చేసిన షార్ట్ కట్ ట్రిక్. ఓకే, సో ఇప్పుడు ఇది కూడా ఏంటండి, సేమ్ మోడల్ కదా. 1 2 3 4 5 6 7. సో మొత్తం ఎన్ని సింగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, 7. ఈ నెంబర్స్ అన్నిటిని ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో యాడ్ చేసే బదులు మనకి ఫార్ములా తెలుసు కదా, 7 × 7 + 1/2. ఓకేనా, 7 × 7 + 1/2, 7 × 8/2. 2 4 టైమ్స్ పోతుంది. ఎంతండి, 28 ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. 28 ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. ఎంత ఈజీనో చూడండి. సో ఇలా ఉంటే ఒక్క ట్రయాంగిల్, అదే ఇలా డివైడ్ చేస్తే ఎన్ని సింగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయో నోట్ చేసుకుని ఆ నెంబర్స్ ని యాడ్ చేస్తాము. అలానే ఇంకా డివైడ్ చేస్తే 1 2 3 4 గా డివైడ్ చేశారు అనుకోండి, 1 2 3 4 అనుకోని ఆ 4 నెంబర్స్ ని యాడ్ చేసాము. సో ఈ మోడల్ చూసాం, ఇది ఒక షార్ట్ కట్ మీకు అర్థమైపోయింది. ఇప్పుడు అలా కాకుండా ఎగ్జాంపుల్ ప్రతిసారి అలా ఇవ్వరు కదా. సో నా దగ్గర ఇలా ఒక ట్రయాంగిల్ ఉందండి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి ట్రయాంగిల్స్, 1 ట్రయాంగిల్ ఉంది. ఎన్ని ఉన్నాయి, 1 ట్రయాంగిల్ ఉంది. సో నేను ఏం చేశానంటే ఇలా ఇచ్చేసా. ఇప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ అంటాను. సో చాలా మంది ఏం చెప్తారంటే ఓన్లీ 1 ట్రయాంగిల్ అంటారు. సో ఇక్కడ 1 కాదండి, 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అది ఎలా అంటే చూడండి, ఇది ఒకటి 1, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది కూడా ఉంది కదా 2. ఓకే, సో అది మీకు ఎలా తెలియాలి అంటే ఎన్ని బేసెస్ ఉంటే అన్ని ట్రయాంగిల్స్ ఉంటాయండి ఈ ఫామ్ లో ఉన్న వాటికి. సో ఇక్కడ ఒక బేస్ ఉందా 1, ఇక్కడ ఒక బేస్ ఉందా 1. ఓకేనా, సో ఎన్ని బేస్ ఉంటే అన్నమాట. సో మొత్తం ట్రయాంగిల్స్ 1 + 1 2. ఓకేనా, బేసెస్ ఎన్ని ఉన్నాయో చూసుకొని అన్ని ట్రయాంగిల్స్ పెట్టేసేయటమే. సో సరే, ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఇలా ఉంది. ఓకేనా, నేను ఇలా ఇచ్చేసాను. ఇప్పుడు దీనిలో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటాను. దీనిలో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇది ఒక్క ట్రయాంగిలే అనుకొని గుడ్డిగా 1 ట్రయాంగిల్ అంటారు. లేదండి, మీరు బాగా గమనిస్తే ఇదొక ట్రయాంగిల్, ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఇదొక ట్రయాంగిల్ ఉంది. అయితే దీన్ని ఫాస్ట్గా చెప్పాలి మేడం, ఎలా అంటే మనము బేసెస్ కౌంట్ చేయాలి. ఏం చేయాలి, బేస్ కౌంట్ చేయాలి. సో ఇది ఒక బేస్ అండి, ఇది ఓకేనా 1, ఇది ఒక బేస్ 2 3 4 5. సో మొత్తం బేస్లు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5. సో హౌ మెనీ ట్రయాంగిల్స్, 5 ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. సో ఈ ఫామ్ లో ఉంటే మన దగ్గర ఎన్ని బేసెస్ ఉంటే అన్ని ట్రయాంగిల్స్ ఉన్నట్టు అనమాట. బేస్ అంటే ఇది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు ఇలా ఇచ్చారండి. ఓకేనా, ఇప్పుడు ఇలా ఇచ్చారు. మీరు మామూలుగా అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యలో లైన్ కానీ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్యలో లైన్ లేదనుకోండి, ఏం చేస్తాము, ఎన్ని బేస్ ఉంటే అన్ని ట్రయాంగిల్స్ కదా, 1 2 3. ఓకేనా, బట్ మధ్యలో లైన్ ఇచ్చారు కదా. ఓకేనా, సో అందుకని ఎలా చేయాలి, మనకు ఆల్రెడీ తెలిసిన షార్ట్ కట్ ఫార్మ్స్ ని యూజ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ బేస్లు పక్కన పెట్టండి, ఈ ఒక్క బేస్తో తీసుకుందాం. ఈ ఒక్క బేస్తో ఇలా ఉందనుకుందాం. అప్పుడు ఏం చేస్తామండి, మనము ట్రయాంగిల్ డివైడ్ చేస్తున్నాం. ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, 1 2. ఓకేనా, 1 2. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఇంతవరకు ఏంటండి 3 ట్రయాంగిల్స్. ఇంతవరకు 3 ట్రయాంగిల్స్. మళ్ళీ ఇక్కడ ఈ బేస్కి మళ్ళీ ఏమవుతుందండి, ఇంకో 3 ట్రయాంగిల్స్. మళ్ళీ ఈ బేస్కి ఇంకో 3 ట్రయాంగిల్స్. 3 ఎన్ని టైమ్స్ ఉంది, 3 టైమ్స్ ఉంది. 3 × 3 9 ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. అర్థం కాని వాళ్ళ కోసం ఇంకోసారి చెప్తాను చూడండి. అర్థం కాని వాళ్ళ కోసం ఇంకొకసారి జస్ట్ చూడండి. మనం ఫస్ట్ ఈ పైన 2 బేసెస్, సో మనకి కింద బేస్ లో ఎన్ని ఉన్నాయో పైన అన్నే ఉన్నట్టు కదండి, ఎందుకంటే ఆ బేస్ అనేది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఎలా ఉందో అంతవరకు ఉంది కాబట్టి. సో నేను ఫస్ట్ ఇంతవరకే కన్సిడర్ చేస్తున్నాను, ఇంతవరకే. ఆ మధ్యలో లైన్స్ పక్కన పెట్టేస్తున్నాను. సో
సో ఇంతవరకు ఉండి ఇలా డివైడ్ చేసి ఉంటే ఇప్పుడు ఏంటి 1 2 దీన్ని ఏం చేస్తాం 1 + 2 సో ఎంతండి 3 ట్రయాంగిల్స్ ఈ బేస్కి 3 ట్రయాంగిల్స్ అగైన్ మళ్ళీ ఈ బేస్ ఉంది కదండి అగైన్ ఈ బేస్ ఉంది కదా మళ్ళీ అప్పుడు ఈ పాయింట్ తీసుకుంటే 1 2 సో ఇంతవరకు ఈ బేస్కి ఎన్ని 3 ట్రయాంగిల్స్ మళ్ళీ అగైన్ ఈ బేస్ ఉంది కదా 1 2 సో రెండింటిని యాడ్ చేస్తే ఎంతండి 3 సో ఇప్పుడు ఎన్ని టైమ్స్ ఉంది 3 × 3 మొత్తం 9 ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్ ఓకేనా సో ఈ బేస్కి వచ్చేసి 3 ట్రయాంగిల్స్ ఈ బేస్కి 3 ట్రయాంగిల్స్ ఈ బేస్కి 3 ట్రయాంగిల్స్ సో టోటల్ 9 ట్రయాంగిల్స్ ఓకే ఆల్రెడీ మనం తెలుసుకున్న షార్ట్ కట్ ని యూజ్ చేస్తున్నాము సరే ఇప్పుడు ఇది చూద్దాం వీడియో పాస్ చేసుకుని ట్రై చేస్తుండండి ఓకేనా సో నాకు ఇప్పుడు ఇక్కడ ఈ బేస్ ప్రకారం ముందు చూద్దాం 1 2 3 ఎంతండి 1 + 2 + 3 6 మళ్ళీ ఈ బేస్కి కూడా 6 ఈ బేస్కి 6 ఈ బేస్కి కూడా 6 ఓకేనా ఈచ్ బేస్కి 6 సో 6 ఎన్ని టైమ్స్ ఉంది 4 అంటే మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయండి 24 ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్ షార్ట్ కట్ తెలుసుకుంటే ఎంత ఈజీనో అర్థమైందా మనం ఫస్ట్ ఒక సింగిల్ బేస్ వైజ్ మనం ఫస్ట్ తెలుసుకున్న మోడల్ ఓకేనా రెక్టాంగిల్స్ లో కూడా యూజ్ చేసిన మోడల్ ఎన్ని ఉన్నాయో సింగిల్వి నెంబర్స్ వేసుకున్న నెంబర్స్ ని యాడ్ చేసాం ఎన్ని 6 అదేంటి ఓన్లీ ఈ బేస్ కి మళ్ళీ ఇక్కడ ఇంకో బేస్ ఉంది కదా ఆ బేస్ కి 6 అగైన్ ఇక్కడ ఒక 6 అగైన్ ఇక్కడ ఒక 6 4 టైమ్స్ ఉంది సో మొత్తం ట్రయాంగిల్స్ 24 ట్రయాంగిల్స్ సో ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ ఒక బేస్ కి చూద్దాం ఎన్ని డివిజన్స్ 1 2 3 4 సో ఇంతవరకు ఈ బేస్ కి ఎన్ని ఉంటాయండి 1 + 2 + 3 + 4 10 ట్రయాంగిల్స్ అగైన్ ఇక్కడ కూడా 10 ట్రయాంగిల్స్ అగైన్ ఇక్కడ కూడా 10 అగైన్ ఇక్కడ కూడా 10 సో 10 ఎన్ని టైమ్స్ ఉందండి 4 టైమ్స్ సో మొత్తం ట్రయాంగిల్స్ ఎన్ని 40 ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్ ఎందుకంటే ఈ బేస్ కి 10 అయితే ఈ బేస్ కి కూడా 10 ఈ బేస్ కి 10 ఈ బేస్ కి 10 ఎందుకంటే ఇక్కడ కూడా నెంబర్స్ ఇస్తాం కదా 1 + 2 + 3 + 4 ఇక్కడ 10 ట్రయాంగిల్స్ వస్తాయి ఈ బేస్ ప్రకారం 10 వస్తాయి ఈ బేస్ ప్రకారం 10 వస్తాయి సో మొత్తం 40 ట్రయాంగిల్స్ సో ఇది మీరు ట్రై చేయండి వీడియో పాస్ చేసుకుని చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇప్పుడు ఏం చేయాలి ఈ బేస్కి చూద్దాం 1 2 3 4 5 సో ఒక్క బేస్కి వచ్చేసి 1 + 2 + 3 + 4 + 5 ఎన్ని ఉంటాయండి 15 ఉంటాయి ఎన్ని ఉంటాయి 15 ఉంటాయి సో అలా ఎన్ని బేస్లు ఉన్నాయండి ఇక్కడ ఒక 15 ఈ బేస్కి ఒక 15 ఈ బేస్కి ఒక 15 ఈ బేస్కి ఒక 15 సో ఎన్ని టైమ్స్ ఉంది 15 5 టైమ్స్ ఉంది 15 5s 75 ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్ ఓకేనా ఎంత ఈజీనో ఆ షార్ట్ కట్ తెలిస్తే మనకి ట్రయాంగిల్ అనేది ఇలా డివైడ్ చేశారు సింగిల్ ట్రయాంగిల్స్ ఒక బేస్ ప్రకారం 15 ఉన్నాయి మళ్ళీ అగైన్ ఇంకో బేస్ కి 15 అగైన్ ఇంకో బేస్ కి 15 అలా 5 బేసెస్ ఉన్నాయి 5 × 15 75 ట్రయాంగిల్స్ ఓకే ఇది చూద్దాం సేమ్ మోడల్ ఏనండి అలానే ఉంది కదా మనకి ఒక డయాగ్రామ్ చూడగానే ఇది ఈ ఫామ్ లో ఉంది ఓకేనా సో ఈ షార్ట్ కట్ యూజ్ చేయాలి అనేది మీకు ఐడియా రావాలి అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి అది ఒక రోజే కాదు డైలీ ఒకసారి ఈ ట్రయాంగిల్స్ అండ్ స్క్వేర్స్ అండ్ రెక్టాంగిల్స్ లో మనం ఈ ఫామ్ లో ఉంటే షార్ట్ కట్స్ అనేవి తెలుసుకున్నాం ఇవి మనకి గుర్తుండాలంటే మనం డైలీ కొన్ని ప్రాబ్లమ్స్ సేమ్ మోడల్లో ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా అవి మీకు మైండ్ లో స్టోర్ అయిపోతాయి అంతేగాని ఈ రోజు విన్నాను ఎగ్జామ్ లో గుర్తొస్తుందంటే గుర్తురాదు ఎవరికి ఓకేనా సో ఈ మోడల్లో ఉంటే ఏ షార్ట్ కట్ యూజ్ చేయాలి అనేది మీకు గుర్తుండాలంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి సో నాకు ఇక్కడ ట్రయాంగిల్ ని ఇలా డివైడ్ చేశారు నేను ఈ బేస్ వైజ్ చూస్తున్నాను 1 2 3 4 5 6 సో 1 + 2 + 3 + 4 + 5 + 6 సో ఎంతండి 21 వస్తాయి ఎందుకంటే n × n + 1 అండి n × n + 1/2 n × n + 1/2 ఫార్ములా n అంటే 6 6 × 6 + 1/2 ఎంత 21 ట్రయాంగిల్స్ ఓకేనా సో ఇక్కడ కూడా ఈ బేస్ కి కూడా 21 ఈ బేస్ కి 21 ఈ బేస్ కి 21 ఈ బేస్ కి 21 సో ఎన్ని టైమ్స్ ఉన్నాయండి 5 టైమ్స్ ఉన్నాయి ఎన్ని టైమ్స్ ఉన్నాయి 5 టైమ్స్ ఉన్నాయి సో 21 × 5 ఎంతండి 105 ఎంత 105 ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్ అదే మీకు ఈ షార్ట్ కట్ తెలియకపోతే ఇది అట్లీస్ట్ ఇవి కౌంట్ చేయడానికి ఇలా ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిందని ఇంతవరకు ఒక ట్రయాంగిల్ అని ఇంతవరకు ఒక ట్రయాంగిల్ అని మినిమం 1 అవర్ అయినా పడుతుందండి మినిమం అంతే అంత కన్ఫ్యూజ్ అయిపోతాము అందుకే ఇలాంటి ఫామ్స్ లో ఉన్న వాటిని అడిగితే ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయని మనకు ఖచ్చితంగా షార్ట్ కట్ ట్రిక్స్ అనేది తెలుసుకోవాలి ఓకే సో మొత్తం ట్రయాంగిల్స్ ఎన్ని ఇక్కడ 105 ట్రయాంగిల్స్ ఓకే ఎందుకంటే ఒక బేస్ కి వచ్చేసి 21
అది ఎలా వస్తుంది? 1 + 2 + 3 + 4 + 5 + 6. ఎన్ని సింగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయో ఒక బేస్కు చూసుకొని ఆ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేసాము. అలా ఎన్ని బేసెస్ ఉన్నాయి? ఇది ఒకటి 1 2 3 4 5 బేసెస్. ఒక్క బేస్కి 21 అయితే 5 బేసెస్కి 5 × 21 105 ట్రయాంగిల్స్. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం. సేమ్ మోడలే కదా, మీరు వీడియోని పాస్ చేసుకొని ట్రై చేయండి. 1 2 3 4 5 6 7 1 నుంచి 7 వరకు సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఎంతంటే 28. ఎంతంటే 28. ఓకేనా? ఇక్కడ n అంటే 7, n × n + 1/2, n × 8/2. సో ఎంతండి? 28 ట్రయాంగిల్స్. ఓన్లీ ఈ బేస్కి. సో అదొక బేసే ఉందా? ఇక్కడ మనకి ఇదొక బేస్ ఉంది, ఇక్కడ ఒక 28, మళ్ళీ ఇక్కడ ఒక బేస్ ఉంది, దీనికి ఒక 28, దీనికి ఒక 28, దీనికి ఒక 28, దీనికి కూడా ఒక 28. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలండి? 28 ఇంటూ ఎన్ని బేసెస్ ఉన్నాయి? 1 2 3 4 5 6. ఓకే, 168 ట్రయాంగిల్స్. ఎంతండి? 168 ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. ఓకేనా? ఇప్పుడు ఇది చూద్దాం. సో ఇప్పటి వరకు మనం చూసిన ట్రయాంగిల్స్ని కౌంట్ చేయటంలో మనకి ఈ బేస్ అనేది కంప్లీట్గా ఉంది. డౌన్ ఎలా ఉందో పైన కూడా కంప్లీట్గా ఉన్నాయి. ఓకేనా? అలాంటప్పుడు ఈజీగా మనము యాడ్ చేసేసాం. ఒక బేస్కి ఎన్నో చూసుకున్నాం, ఎన్ని బేసెస్ ఉన్నాయో ఇంటూ చేసేసాం. బట్ ఇక్కడ ఏంటి? ఈ బేస్ ఇక్కడ వరకే ఉంది, ఈ కంప్లీట్ చేయలేదు. అలాంటప్పుడు ఎలా అంటే ఏం లేదండి, ఫస్ట్ ఈ బేస్ కౌంట్ చేయండి. 1 2 3 4. ఈ బేస్ ప్రకారం ఏంటండి? 10 ట్రయాంగిల్స్ ఉన్నాయి ఈ బేస్ ప్రకారం. ఇప్పుడు ఈ బేస్కి ఇది హాఫ్ వరకు ఉంది, ఈ 10లో హాఫ్ 5 మేడం అని చెప్పొద్దు. ఓకేనా? మీరు మామూలుగా వేసుకోండి 1 2. ఈ 1 + 2 చేస్తే ఎంతండి? ఈ బేస్కి 3 ట్రయాంగిల్స్. మళ్ళీ ఇక్కడ మళ్ళీ మొత్తం ఉంది కదా, 1 2 3 4 ఉన్నాయి కదా, యాడ్ చేస్తే ఎంతండి? 10. ఇక్కడ కూడా మొత్తం ఉంది కదా, లైన్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు 10. ఇది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఉంది కాబట్టి 10. ఇక్కడ ఎన్ని ఉంటాయండి? బట్ ఇక్కడ మాత్రం ఓన్లీ ఇంతవరకు ఉంది. 10లో హాఫ్ 5 అని వేయకూడదు. ఇక్కడ మనం నెంబర్స్ వేసుకోవాలి. 1 2. 1 + 2 ఎంతండి? 3. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేయండి. 10 + 10 20 23 33. సో మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 33 ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. సో ఎన్ని ఉన్నాయి? 33. అర్థమైందా ఎలాను? సో ఈ బేస్కి 10 అండి, ఈ బేస్ కూడా కంప్లీట్గా ఉంది 10, ఈ బేస్ కూడా కంప్లీట్గా ఉంది 10, 30 అయిపోయాయి. బట్ ఈ బేస్ చూసుకుంటే ఇక్కడ వరకే ఉంది. ఎన్ని నెంబర్స్? 1 2. ఆ రెండింటిని ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఆ బేస్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో తెలియాలంటే ఆ నెంబర్స్ని యాడ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇది చూద్దాం. ఓకేనా? ఈ బేస్ కంప్లీట్గా ఉంది కదా, నెంబర్స్ ఇచ్చేసుకోండి. 1 2 3 4 5 6 7. సో 1 నుంచి 7 వరకు నెంబర్స్ని యాడ్ చేస్తే ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి? 28. అంటే ఈ బేస్ వరకు 28. ఓకేనా? నెక్స్ట్ ఈ బేస్ చూద్దాం. ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 6. సో 1 నుంచి 6 నెంబర్స్ని యాడ్ చేస్తే ఎన్ని వస్తాయి? 21. ఈ బేస్కి 21. నెక్స్ట్ ఈ బేస్ కూడా ఎన్ని ఉన్నాయండి? ఒక్కటే లేదు, అంటే 21 ఉంటాయి. మొత్తం 7 వచ్చాయండి నెంబర్స్, బట్ ఇక్కడ ఒకటే మిస్ అయింది కదా, అందుకని 21. ఇక్కడ చూస్తే 1 2 3 4 5. సో 5 వస్తే ఎన్ని వస్తాయండి? 15 ట్రయాంగిల్స్ వస్తాయి. తర్వాత ఇది కంప్లీట్గా ఉంది కదా, 28. మళ్ళీ ఇది కంప్లీట్గా ఉంది కదా, 28. ఇది కంప్లీట్గా ఉంది 7. 1 2 3 4 5 6 7. ఇది కంప్లీట్గా ఉంది 7. ఇది కంప్లీట్గా ఉంది. బట్ ఈ బేస్ 5 నెంబర్స్. ఈ బేస్ వచ్చేస్తే 1 2 3 4 5 6. ఓకే, 6కి వచ్చేసి 21. ఇప్పుడు వీటన్నిటిని ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో 21 28 28 28 15 21 వీటన్నిటిని యాడ్ చేయాలి. సో ఎంత ఆన్సర్ వస్తే అంత అనమాట. ఓకేనా? సో యాడ్ చేసుకోండి. వీటన్నిటిని యాడ్ చేస్తే 141 వస్తుంది. చూడండి, 28 28 56 56 28 84. ఓకే, మళ్ళీ 84 15 99 99 ఒక 42. ఓకే, 141. సో మొత్తం యాడ్ చేస్తే ఎన్ని ట్రయాంగిల్స్? 141 ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ బేస్కి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. సో 6 ఉంటే ఎన్ని ఉంటాయండి? 21 ట్రయాంగిల్స్ ఉంటాయి.
ఇక్కడ చూద్దాం 1 2 3 4 5. సో 5 ఉంటే 15 ట్రయాంగిల్స్ ఉంటాయి, ఎందుకంటే ఈ నెంబర్స్ యాడ్ చేస్తున్నాం అంతే. 1 + 2 + 3 + 4 + 5 అని. తర్వాత 1 2 3 4 ఎన్ని ఉంటాయండి? 10 ఈ బేస్లో. మళ్ళీ ఈ బేస్ కంప్లీట్గా ఉంది కదా, ఇక్కడ ఎన్ని ఉంటాయి? అన్ని ఉంటాయి, 21. ఈ బేస్ కంప్లీట్గా ఉంది కదా, ఇక్కడ 21 ఉంటాయి. మొత్తం యాడ్ చేయండి. 21 21 10 అండ్ 15 21. సో యాడ్ చేస్తే 88. సో ఎంతండి? 88 ట్రయాంగిల్స్. సో మొత్తం యాడ్ చేస్తే ఎంతండి? 88 ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. ఓకే, చాలా ఈజీ, ఏం లేదు. ఈ బేస్లో ఎన్ని ఉన్నాయి నెంబర్స్ వేసాం. 1 + 2 + 3 + 4 + 5 + 6 21. సో ఈ బేస్ ఇలా కంప్లీట్గా ఉంది కదా, అలా కంప్లీట్గా ఇవి కూడా ఉన్నాయి. దీనికి 21, దీనికి 21. బట్ ఇదేంటి? ఈ బేస్ ఇన్కంప్లీట్గా ఉంది. సో ఇంతవరకు 5 వచ్చాయి, ఆ 5 నెంబర్స్ని యాడ్ చేసాం. ఇక్కడ వరకు 4 నెంబర్స్, 4 నెంబర్స్ని యాడ్ చేసాం. ఓకే, ఇది 10. సో మొత్తం యాడ్ చేస్తే 88 ట్రయాంగిల్స్. ఓకే, ఇప్పుడు ఇది ఒక మోడల్ అండి. ఓకేనా? ఆల్రెడీ మనం ట్రయాంగిల్స్లో ఇప్పటికి 3 మోడల్స్ చూసాం. ఒకటి ఓన్లీ ట్రయాంగిల్స్ని ఇలా డివైడ్ చేస్తే నెంబర్స్ అన్ని యాడ్ చేస్తాం. ఇంకొక ట్రయాంగిల్స్ని బేస్ వైజ్, అలా బేసెస్లో కూడా మొత్తం కంప్లీట్ బేస్ కాకుండా కొంచెం వరకే ఇస్తే అంతవరకే యాడ్ చేసుకున్నాం. ఓకేనా? అలా అన్ని ఆ ఫామ్ చూడగానే ఆ షార్ట్ కట్ని యూజ్ చేసేటట్లు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇది చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏదైనా సరే ఒక బేస్ వైజ్ తీసుకోండి. ట్రయాంగిల్స్ కౌంట్ చేయటం బేస్ వైజ్. ఇప్పుడు ఈ బేస్ వైజ్ ఇలా డివైడ్ చేస్తే ఇప్పుడు నెంబర్స్ ఇస్తాం కదా, 1 2 3 4 5 6 7. సో ఎంత వస్తాయండి? 28 ట్రయాంగిల్స్ ఈ బేస్కి ఇటు సైడ్. ఇటు చూద్దాం. 1 2 3 4 5 6 7 8. సో 8 1 + 2 + 3 + 4 అండ్ సో ఆన్ 8 నెంబర్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 8 × 8 + 1/2. ఓకేనా? సో ఏంటండి? 8 × 8 + 1/2 36. సో ఈ 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 నెంబర్స్ని యాడ్ చేస్తే 36 ట్రయాంగిల్స్ వస్తాయి. అప్పర్ ట్రయాంగిల్స్ వచ్చేసి 36, లోవర్ ట్రయాంగిల్స్ వచ్చేసి 28. సో మొత్తం యాడ్ చేయండి. ఓకేనా? సో ఎంతండి? 64 ట్రయాంగిల్స్. సో అప్పర్ ట్రయాంగిల్స్ వచ్చేసి 36, ఎందుకంటే నెంబర్స్ ఇచ్చేసాం ఈ బేస్ వైజ్. మొత్తం 36 ఉన్నాయి అన్ని నెంబర్స్ యాడ్ చేస్తే. మళ్ళీ ఈ బేస్ వైజ్ ఇలా చూసుకోవాలి కదా. సో 28 ట్రయాంగిల్స్ ఉన్నాయి. 36 28 యాడ్ చేస్తే మొత్తం వచ్చేసి ఈ డయాగ్రామ్ లో 64 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకే, చూద్దాం. సేమ్ అండి, ట్రై చేయండి. ఓకేనా? వీడియో పాస్ చేసుకొని చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ బేస్ వైజ్ చూద్దాం. నెంబర్స్ ఇద్దాం. 1 2 3 4 5. సో ఎన్ని ట్రయాంగిల్స్ అండి? లోవర్ 15. ఓకేనా? అగైన్ ఈ బేస్ వైజ్ అప్పర్ చూద్దాం. 1 2 3 4 5. సో ఎన్నండి? 15. ఓకేనా? సో మొత్తం ఏం చేయాలి? యాడ్ చేయాలి. 15 + 15 30 ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. ఓకేనా? వెరీ ఈజీ. నెక్స్ట్ ఇది చూద్దాం. సో ఇక్కడ మీరు అప్పర్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, లోవర్ ఎన్ని ఉన్నాయో చూద్దాం ఈ బేస్ వైజ్. ఓకేనా? సో 1 2 3 4 5 6 ఎన్ని ఉన్నాయండి? 21 ట్రయాంగిల్స్. మళ్ళీ కింద చూద్దాం. 1 2 3 4 5 6 ఎన్నండి? 21. మనకి అప్పర్ ట్రయాంగిల్స్ 21, లోవర్ 21. అయితే మీరు ఇక్కడ అదే ఫైనల్ ఆన్సర్గా పెట్టకూడదు, ఎందుకంటే ఈ బేస్ ప్రకారం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ట్రయాంగిల్ 1 2 3, మళ్ళీ ఇటు చూసుకుంటే 4 5 6. సో ఎన్ని ఉన్నాయి? 6. సో మొత్తం ఎన్ని ఉన్నాయండి? 48 ట్రయాంగిల్స్. సో ఎన్ని ఉన్నాయి ఈ డయాగ్రామ్లో? 48 ట్రయాంగిల్స్. ఓకేనా?